ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మహేష్. వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఇప్పుడు మనం అస్సాం వెళ్ళబోతున్నాం. 2500 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనకి చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కదా, పూజ గీజ అలాంటి చిన్న నిమ్మకాయలు ఇట్లా అవన్నీ పెట్టి బయలుదేరాం ఇక. ఓకే, 2500 కిలోమీటర్స్ అంటే మంచి మంచి లొకేషన్స్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. మీరు మాత్రం మిస్ అవ్వకుండా వీడియో మాత్రం ఇన్వాల్వ్ చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇట్లా పార్ట్ వైజ్గా పెడతా వీడియోస్ అయితే. మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, మన రాజు తెలుసు కదా, వచ్చేసిండు. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇద్దరం ఫుల్ డ్రైవింగ్ చేస్తాం కాబట్టి తొందరనే వెళ్ళిపోతాం. మనకైతే ఫస్ట్ వరకు అక్కడ ఉండాలి బండి. ఫస్ట్ వరకు వెళ్ళకపోతే మాత్రం బండి రిటర్న్ పంపించేస్తారు. నాన్ స్టాప్ ఇక నేను పడుకున్నప్పుడు మనం నడుపుతారు, మనం పడుకుని నేను నడుపుతాను. ఇద్దరం డ్రైవర్లు కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ఇప్పుడు వచ్చేసి లాంగ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి మనం 2500 కిలోమీటర్స్ వెళ్ళబోతున్నాం ఇప్పుడు అస్సాంకి. అందుకని చెప్పేసి చిన్న చిన్న సెంటిమెంట్లు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఈ బండికి నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన, అందుకని చెప్పేసి బండి టైర్ల కింద నిమ్మకాయలు, మన బండికి ముందల నిమ్మకాయ మిరపకాయ దండలు ఇట్లా కట్టేసి అయితే చిన్న జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఎండింగ్ పాయింట్ వచ్చేసి 2600 కిలోమీటర్స్ వస్తుంది. 2600 కిలోమీటర్స్. మనకి వెళ్ళే దారిలో మాత్రం మనకు ఆర్టీఓలతోటి, పోలీసు వాళ్ళతోటి, ఇంకా రౌడీ మామూలు అని చెప్పేసి దొంగలతోటి, ఇంకా మన లొకేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. ప్రతి ఒక్కటి నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా కొత్తగా వెళ్తారు కదా అస్సాంకి, ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి అస్సాం ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నేను ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది, మనకి ట్యాక్సెస్ ఎక్కడ కట్టాలి, డమ్మీ ట్యాక్స్ అని ఉంటాయి, మెకానికల్ అని ఉంటాయి, ఇంకా బార్డర్ల దగ్గర ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఇంకా మెసేజ్ పెట్టేది ఉంటుంది. మన ఏమంటారు ఇక్కడ చెక్ పోస్టుల దగ్గర అన్నిటికి సంబంధించి ఒక మెసేజ్ పెట్టేదని ఉంటాయంట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి నేను కూడా కన్ఫ్యూజన్గానే ఉన్నా. కాకపోతే మనకి వెళ్ళిన తర్వాత మొత్తం టోటల్గా అయితే క్లారిఫై అవుతుంది కదా, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తా ఎలా ఉంటుంది. ఫస్ట్ వెళ్ళే వాళ్ళు ఉంటే టెన్షన్ పడాల్సిన పని లేకుండా నేను మొత్తం క్లారిటీగా చెప్తా. మీరు మాత్రం మన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఎన్ని పార్ట్స్ పెడితే అన్ని పార్ట్స్ అయితే ప్రతి ఒక్కటి మీరు టోటల్ కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను లాస్ట్ వీడియోలో టోటల్ అడ్రసెస్ అన్నీ పెడతా, ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ప్రతి ఒక్క విలేజ్, మెయిన్ విలేజెస్ అన్నీ నేను కంటిన్యూస్గా చెప్తా. మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క స్టేట్ అయితే నేను కవర్ చేయబోతున్నా. ఆల్ ఇండియా ప్రతి ఒక్క స్టేట్ అయితే నేను అన్ని కవర్ చేస్తాను ఇప్పటి నుంచి. ఇప్పుడు మనం డైరెక్ట్ విజయవాడ దగ్గరకు వచ్చేసినాం. అయితే నేను చౌటుప్పలు, ఇంకా చిట్యాల, నగరికల్లు, ఈ సూర్యాపేట ఇవన్నీ అయితే ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చూపించిన. అందుకని చెప్పేసి మనం ఇంత లాంగ్ ట్రిప్ వెళ్తుండే కూడా అవన్నీ చూపించడం బాగోదు కదా అని చెప్పేసి నేనైతే అవన్నీ స్కిప్ చేసేసి డైరెక్ట్ విజయవాడకు వచ్చేసినాం. ఇక్కడ మనకు నో ఎంట్రీ ఉంటుంది, కాకపోతే 7కి నో ఎంట్రీ. ఈయన 5 గంటలకే నో ఎంట్రీ అని చెప్పేసి బండ్లన్నీ ఆపుతున్నారు. చిన్నగా పడుతున్నావు కదా, అందుకని కథలాంటి అదే బంద్ అవుతున్నాడు కనపడ్డాడు అనుకో భయపడతాడు. మన గురించి తెలియదు కదా, మన ఇంటికి తిరుగుతాం. ఇప్పుడు మనం విజయవాడకి అయితే వచ్చేసినాం. మనతో పాటు మనోడు కూడా వచ్చిండు. ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు పండగ ఉందంట. పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత వస్తా అన్నాడు. రాజు అయితే పడుకున్నాడు. బ్లాగ్ ఆడైతే ఇప్పుడే నిద్ర లేచిండు, దొంగ పడకో. ఇప్పుడు మనోని బస్ ఎక్కిచ్చేసి మేము బయలుదేరుతాం ఇక. ఎందుకంటే మనం ఫస్ట్ వరకు అక్కడ ఉండాలి బండి, లేదంటే మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు. అందుకని చెప్పేసి నైట్ మొత్తం నడుపుకుంటూ వచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక మన రాజు బ్రో డ్యూటీగా తొక్కుతాడు ఇక మనోడు. నిద్ర నుంచి లేపాలి. ఇదా వదిలే, విజయవాడ వచ్చింది వద్దా? ఎంత బాబాటి? 6 తక్కువే ఉంది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. పోయి 10 రూపాయలు ఇస్తాను టీకి. బ్లాక్కి ఇది కావాలా? సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్. ఓకే బాయ్. ఆయన టీ అమ్ముతుండు, 6 రూపాయలు అంట ఒక టీ. సబ్స్క్రైబ్. ఇంటికాడ చాయ్ వేసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతుండు. చాలా గ్రేట్. ఈ వయసులో కూడా కష్టపడుతుండు ఆయన. మరి ఉంటుంది ఇక వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, వాళ్ళ ముసలామని జాదాలుగా కొడుకులు బిడ్డలు ఉన్నారో లేరో, ఎవరి బాధలు వాళ్ళకి చెప్పుకుంటే తీరే కాదు. కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి బాధలు. వాళ్ళ బాధలకు తగ్గట్టు కష్టాలు పడుతూ ఉంటారు ఇక ఇట్లా. జాగ్రత్త, మర్చిపోక మరి. మంచి మర్చిపోయింది. మన మస్తాన్ కొత్త ఫోన్ కొనిచ్చిన. మన మస్తాన్ గాని అయితే ఆటో అయితే ఎక్కిచ్చేసిన. ఇప్పుడు మన బ్లాక్ గానికి పాలు కావాలి కదా, మళ్ళీ ముందరికి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ దొరికితే దొరకవు అని చెప్పేసి
మన ఆవు పాలు తీసుకున్నా అవైతే ఒక 6 days 7 days వరకు ఉంటాయి స్టాకు. ఇంకా మన బ్రష్, బట్టల బ్రష్ ఇప్పుడు అవసరం ఉన్నంత వరకు తీసుకున్నా. ఇంకా మనకు వంట సామాన్లకు సంబంధించిన అయితే ముందరికి వెళ్ళిన తర్వాత బాడల దగ్గర లేకపోతే ఇంకా వేరే హోల్సేల్ షాపుల దగ్గర తీసుకుంటాం. రాజు బ్రో నైట్ నుంచి పడుకొని లేస్తలేనని చెప్పేసి మన బ్లాక్ యార్డ్ అయితే నిద్ర లేపుతున్నాడు. లే ఇప్పటిదాకా ఏమంత లే అంటుంది. లేపు లాకి లేపు ఏమన్ నిన్న నైట్ మొత్తం నేను డ్రైవ్ చేసిన. ఇప్పుడు రాజుబ్రో అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడే అనకాపల్లి దాటేసి మన కలకత్తా హైవేకి అయితే వచ్చినాం. అట్లా వైజాగ్ నుంచి వెళ్ళట్లే, ఇట్లనే మన సబ్బవరం పెందుర్తి రోడ్లో వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లనే వెళ్ళేది, ఇప్పుడు కూడా ఇట్లనే వెళ్తున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్ అక్కడ ఇచ్చాపురం, బరంపురం, సోంపేట, కంచిలి, పలాస ఈ ఊర్లన్నీ దాటేసిన తర్వాత మన బరంపురం దగ్గర ఇప్పుడు బార్డర్ ఉంటుంది కదా, మన ఒరిస్సా బార్డర్ ఎంట్రీ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో భారత్ బంక్ ఉంటుంది. ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళి అయితే కంపల్సరీ వెళ్తాం. ఇప్పుడు మనకి ఫుల్ ట్యాంక్ చేయించినాం డీజిల్ వచ్చేటప్పుడు. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి అయితే మనకు డీజిల్ అయితే అయిపోతుంది, కొంచెం ఉంటుంది. మళ్ళీ అక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకొని బయలుదేరుతాం. మనకి మొత్తం వచ్చేసి ఒక 90,000 దాకా డీజిల్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మన బండి మైలేజ్ వచ్చేసి 3 to 3.5 ఇస్తుంది అనమాట. 1 లీటర్ డీజిల్ పోస్తే 3 కిలోమీటర్లు 3.5 కిలోమీటర్లు వెళ్తుంది మన బండి. ఇప్పుడు మనం వెళ్ళేది 2,500 కిలోమీటర్లు అంటే మనకి ఎంత డీజిల్ కాలాలి ఇక చూడండి. 90,000 దాకా పడుతుంది. అక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు విజయవాడ దాకా నైట్ మొత్తం నేను డ్రైవ్ చేసిన. ఇప్పుడు మార్నింగ్ ఏమో మొత్తం ఆపేసినాం అనమాట, ఎండ కొడుతుందని చెప్పేసి. మళ్ళీ నైట్ మొత్తం రాజుబ్రో నడిపిండు. తెల్లారేసరికి అయితే ఒడిశాకి అయితే చేరుకున్నాం. ఒడిశా బార్డర్ దాటేసి అయితే ముందుకైతే వచ్చేసినాం. ఇప్పుడు మనం బంక్ ఉంటుంది కదా, ఆ బంకులోకి వెళ్ళి అయితే స్నానం ఇట్లా చేసేసి మన బండిలో డీజిల్ అయితే దగ్గర పడ్డది. ఇంకొక 100-200 కిలోమీటర్స్ వెళ్తుంది. కానీ మనకి ఇక్కడ కంపెనీ బంక్ ఉంటుంది కాబట్టి కంపెనీ బంక్లో కొట్టించుకుంటే మనకు బెటర్ అనమాట. ఇక్కడైతే డీజిల్ కొట్టించుకొని అయితే బయలుదేరుతాం ముందుకెళ్ళి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బండ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఒకటే దగ్గరికి వెళ్తట్టున్నాయి. సేమ్ లోడ్ అన్నీ మన రైలు పట్టాలకు సంబంధించినవి. సిమెంట్ పోల్స్ ఉంటాయి కదా రైలు పట్టాల కింద, ఆ లోడ్ తీసుకెళ్తున్నారు. 1 2 3 4 5 6 బండ్ల దాకా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఒకటే దగ్గర అన్లోడింగ్ అట్టున్నాయి. అందరు కలిసి వెళ్తున్నారు అట్టున్నారు. మనం ఎవ్రీ టైం మన ఒరిస్సాకి వచ్చినా కలకత్తాకి వచ్చినా కానీ ఈ బంక్కి అయితే వస్తాం కంపల్సరీ. ఇక్కడ కిరాణా షాప్ ఉంటుంది, ఆ షాప్లో ఒక ఆంటీ ఉంటుంది మా ఫ్రెండ్. ఇప్పుడు వచ్చిన ఆంటీతోనైతే మాట్లాడి వెళ్ళిపోతా, అంటే మాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా అన్నమాట ఆంటీ. అయితే ఇప్పుడు మనం ట్యాంక్ అయితే వచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకొని వచ్చినాం. 32,000 పట్టింది. అంటే అందులో ఏం లేకుండా, ఇప్పుడు కూడా మొత్తం ఏం లేకుండా అయిపోయింది. అంటే రెడ్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవుతాం, స్నానం గిట్లా చేసేసి నిమ్మలంగా బయలుదేరుదాం. ఓకే. ఎవ్రీడే పొద్దున్నే లేవగానే బ్లాకీగానే అయితే వాకింగ్ చేపిస్తాం. ఎందుకంటే బండిలోనే నైట్ మొత్తం ఉండి వానికి కాళ్ళన్నీ గుంజినట్టయితే అని చెప్పేసి వీడో మా మాట వినకుండా అక్కడిక్కడ ఉరుకుతుందని చెప్పేసి బెల్ట్ వేసేది ఎప్పుడైనా. ఈరోజు మాత్రం బెల్ట్ వేయలేదు. ఇది ఎందుకు లేస్తుంది మమ్మల్ని ఆగం చేస్తుంది. లేచిపోతాం ఇక. బాయ్ బాయ్ బ్లాక్. ఇక్కడ స్నానం గిట్లా చేసి బట్టలు పిండుకుందామని వచ్చినాం. కాకపోతే ఇక్కడ ఏమైందంటే వాటర్ రావట్లేదంట. ఒక 2 days నుంచి బోర్ ఖరాబ్ అయిపోయిందంట. అందుకని చెప్పేసి వాటర్ లేక అయితే అందరూ స్నానాలు చేసే వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా ఫుల్ వాటర్ ఉండేది, అసలు ఇట్లా పొంగిపోయేది వాటర్. దీని నిండా వాటర్ నిండిపోయి కూడా పొంగిపోయేది. ఇప్పుడు మాత్రం దాంట్లో చుక్క కూడా వాటర్ లేకుండా అయిపోయింది. మొత్తం ఎండిపోయినాయి. ఇక్కడ మొత్తం మోరీలు అన్నీ గలీజ్గా అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ పోతుంటే ఏమవుతుందంటే నీట్గా అయిపోతుంటాయి. వాటర్ అన్నీ అక్కడే జామ్ అవ్వడం వల్ల అంత గలీజ్ అయిపోయింది. ఇక్కడైతే ఫస్ట్ టైం నేను చూడడం. ఎన్నోసార్లు వచ్చినా కానీ ఎవ్రీ టైం ఫుల్ వాటర్ ఉండేది. అసలు ఇప్పుడు వాటర్ లేకుండా అయిపోయినాయి. ఇక్కడ ఎట్లా ఇక వాటర్ అయితే లేవు కాబట్టి ముందరికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా దాబాలన్నా లేకపోతే బయట ఎక్కడైనా వాటర్ వస్తే అక్కడ స్నానం చేసి బట్టలు ఇట్లా వినుకుంటాం. ఇప్పుడైతే ఇక ఎట్లా ఈ కంపెనీ బంకుల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ డీజిల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ చేయించుకొని బయలుదేరినామంటే మళ్ళీ మనం వెస్ట్ బెంగాల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం అంటే ఇక మనకు అస్సాం దగ్గరలోకి వెళ్ళినంత వరకు అయితే మనకి ఫుల్ అయిపోతుంది.
చాలు. ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఒకవేళ తక్కువ అనిపిస్తే అక్కడ ఒక 10,000 15,000 కొట్టించుకుంటే మనకు అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోడ్ చేసుకునే వరకు మనకు సరిపోతుంది. మన బండిలో ఇప్పుడు లోడ్ వచ్చేసి కెమికల్ బ్యాగులు అనమాట. మనకి లాస్ట్లో కొంచెం హైట్గా అనిపిస్తుంది కదా, కింద పడ్డట్టే బయట దాకా వచ్చినాయి కదా, అవి వచ్చేసి అన్ని బకెట్లో ఎంటీ కాటన్స్ ఉన్నాయి అనమాట. అవి కింద పడ్డట్టే అనిపిస్తాయి కానీ వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి ఏం కింద పడవు. మొత్తం గట్టిగా తాడు పెట్టి ఫుల్ టైట్ చేసేసారు. ఇక్కడ బండ్లు చూస్తున్నారు కదా, ఫుల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది కంపెనీ బంక్ కాబట్టి ఎప్పుడు చూసినా కానీ ఇందులో ఎప్పుడు లైనే ఉంటుంది. మేము ఇందాక స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అయితే ఒక 10-12 బండ్ల దాకా ఉండే, ఇప్పుడైతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక బండ్లను లేనప్పుడు వద్దామని చెప్పేసి ఆగినాం. ఇప్పుడైతే 2-3 బండ్లు ఉన్నాయని చెప్పేసి మన బండి తెచ్చి లైన్లో పెట్టినాం. మళ్ళీ ఆగినాం అనుకో మళ్ళీ ఫాస్ట్గా వస్తూనే ఉంటారు, ఇక లైన్ మీద లైన్ పెడుతూనే ఉంటారు. ఇప్పుడు మనం బండి ఇక్కడ పెట్టినాం కదా, ఇప్పుడు చూడండి మన బండి వెనకాల ఎన్ని బండ్లు వస్తాయో. ఇక్కడ డీజిల్ రేట్ వచ్చేసి 103 రూపీస్ ఉంది. మనకి వెస్ట్ బెంగాల్లో ఎంత ఉంటుందో చూడాలి, అస్సాంలో ఎంత ఉంటుందో చూడాలి. డీజిల్ రేట్లు అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటాయి. ఇంతవరకు అస్సాం అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఎవరైనా ఇంతకుముందుకు వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళ బండి వెనకాల వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు. ఎక్కడెక్కడ బార్డర్ల దగ్గర ఎలా పేమెంట్ చేయాలనేది తెలియదు. మామూలుగా అయితే మన ఇక్కడ ఆంధ్ర తెలంగాణ బార్డర్లు ఒరిస్సా బార్డర్ల దగ్గర అయితే 100-200 ఇట్లా పే చేసి వెళ్తాం. అక్కడ మాత్రం ఇలా కాదంట, మనకి మెసేజ్లు పెట్టేది ఉంటుందంట, సిస్టమ్ వేరేలాగా ఉంటుందంట అంటున్నారు. వేరే ఇంతకుముందుకు వెళ్ళిన వాళ్ళని అడిగితే చెప్తున్నారు. అందుకని చెప్పేసి ఎవరైనా బండ్లు వెళ్తే వాళ్ళ బండ్ల వెనకాల వెళ్ళినాం అనుకో మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ టైం మనం సింగిల్ వెళ్ళినా కానీ నడుస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎవరన్నా ఒక బండి పట్టుకొని అయితే వెళ్తాం నిమ్మలంగా. మనకి ఇంకా డమ్మీ ట్యాక్స్ ఇలాంటివి చాలా ఉంటాయంట. పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరు ఆపుతారంట. మనకి దగ్గర ఒక 15-20 మెంబర్స్ పైననే ఆపుతారంట మనం అస్సాం వెళ్ళే వరకు పోలీసు వాళ్ళు. మళ్ళీ ఆర్టీఓలు కాకుండా ఇక్కడ ఒరిస్సా లాంగ్వేజ్ చూడండి, వర్డ్స్ అన్ని సేమ్ ఒకేలాగా అనిపిస్తున్నాయి, కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అంతే. ఇక్కడ చిత్రాపూర్ వచ్చేసి 25 కిలోమీటర్స్ ఉంది, భువనేశ్వర్ వచ్చేసి 170 కిలోమీటర్స్ ఉంది. భువనేశ్వర్లో నేను ఇంతకుముందుకు లాస్ట్ టైం కలకత్తా నుంచి వచ్చేటప్పుడు సిమెంట్ రేకులు తీసుకొచ్చి అన్లోడ్ చేసిన కదా, అది భువనేశ్వర్. మన భువనేశ్వర్ దాటితే కటక్ వస్తుంది. ఇక్కడ మనకి కటక్లో ఆర్టీఓ ఆపుతారనమాట. ఇప్పుడు మనకైతే ఆర్టీఓ అయితే ఏం తగలేడు. మనకి ఇప్పుడు భువనేశ్వర్ దాటిన తర్వాత కటక్ దాటిన తర్వాత భద్రక్ దాటిన తర్వాత బాలాసూర్లో కూడా మనకు ఆర్టీఓ ఉంటాడు. అక్కడ కంపల్సరీ మాత్రం పక్కా ఉంటాడు. ఇంతకుముందు నేను 2 టైమ్స్ వెళ్ళినప్పుడు పక్కా ఉన్నాడు. బాలాసూర్ దాటిన తర్వాత మనకి కరక్పూర్ నుంచి మనకు లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి వచ్చినాం. అక్కడ బంక్లో వాటర్ ఉన్నట్లయితే అక్కడనే వంట చేసుకొని నిమ్మలంగా తినేసి బయలుదేరి వచ్చేవాళ్ళం. వాటర్ లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి ఇక టిఫిన్ చేయాల్సి వస్తుంది. ముందలేకన్నా వాటర్ ఉంటే అక్కడ స్నానం ఇట్లా చేసి బట్టలు వినుకుంటాం. ప్రస్తుతానికి అయితే టిఫిన్ చేసి బయలుదేరుతాం. ఏంది బ్రో అది పైసలు పెట్టుకున్నాం బ్రో, తిను బ్రో. అంత పిని చేసిన ఆడ వదిలేసినావు. తినా ఇంత ఒకటన్నా తిన్నా వాళ్ళ బ్లాక్ ఆడ కొరికి పెట్టినావా ఏమంటుందో ఇది ఏందో అయితే కథం. లాంగ్ ట్రిప్స్ వెళ్ళేటప్పుడు మెయిన్ వచ్చేసి టైర్లు అనేవి బాగుండాలి. మన టైర్లు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. సెకండ్ ఫ్రంట్ అయితే కొత్త టైర్లు, మన హౌసింగ్ డమ్మీ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ హౌసింగ్ ఇక్కడ సీల్ పోయినట్టుంది, హౌసింగ్ది సీలింగ్ పోయినట్టుంది, చేంజ్ చేసుకోవాలి. చూద్దాం, మనకి బాగా ఓవర్గా లీక్ అయితే మాత్రం అది చేంజ్ చేయించేస్తాం ముందరికి వెళ్ళిన తర్వాత. టైర్లు అన్నీ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి, బండి ఇట్లా మొత్తం కండిషన్లు ఉంది, సూపర్. ఇక మనం అయితే నాన్ స్టాప్ కొట్టుడు. ఇక్కడ ఒరిస్సాలో వచ్చేసి ఇది ఒకటే ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ పేరు వచ్చేసి రంబా ఘాట్ అంటారు. మనకి కలకత్తాకి వెళ్ళేసరికి అయితే మనకు తలిగే ఘాట్లలో ఇది ఒకటే ఘాట్ రోడ్డు. మిగతా రోడ్డు మొత్తం మంచి సాఫ్ రోడ్డు ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, 1 వే లాగా అనమాట. అటు నుంచి వచ్చే వెహికల్స్కి ఆ రోడ్డు, ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్కి మనం వెళ్తున్నాం కదా ఈ రోడ్డు. ఇక్కడ లొకేషన్ చూస్తున్నారు కదా, పెద్ద కొండ. ఆ కొండ మొత్తం అటు సైడు ఇటు సైడు మధ్యలో మాత్రం రోడ్డు మొత్తం కులగొట్టేసి రోడ్డు వేసిరనమాట. బాగుంటుంది ఇక్కడ లొకేషన్ మొత్తం చూడడానికి. రోడ్లు అన్నీ సూపర్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అనమాట. మొత్తం ఫ్లైఓవర్స్ వేస్తున్నారు. ముందటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను. మన ఈ ఘాట్ రోడ్ సెక్షన్ మొత్తం దిగేసి రాగానే ఇక్కడ ముందర మనకైతే ఈ టోల్ గేట్ తగులుతుంది. చూస్తున్నారు కదా, ఇది చాలా పాత టోల్ గేట్. ఇప్పుడు మనకి రోడ్లు అయితే ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆ కన్స్ట్రక్షన్లతో పాటు ఈ టోల్ గేట్ కూడా చేంజ్ చేశారనుకుంటా, మొత్తం కొత్తది.
బ్లాకీగానికి కూడా వేడిగా ఉన్నట్టుంది. వాటర్ బాటిల్, కూల్ వాటర్ బాటిల్ తలకాయ కింద పెట్టుకొని పండుకుని ఈ సోకులు చూడు సోకులు. ఎంత తాగినా పోతూనే ఉంది కానీ ఇంటి అర్థమైతే చివరికే బయటకు వస్తుంది. దండం పెట్టాలా. ఇక్కడ ముందలా కనిపిస్తున్నాయి కదా, రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి సర్వీస్ రోడ్ లాగా అనమాట. ప్రతి ఒక్క చోట ఇట్లనే కన్స్ట్రక్షన్ అయ్యే ప్రతి ఒక్క చోట ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్డు, స్పీడ్ బ్రేకర్లు, బండ్లు జాము. కాకపోతే ఇది మంచి కోసం, ఎందుకంటే ఈ ఫ్లైఓవర్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం బండ్లు ఆగడం అంటూ ఉండదు. ఒక కారు హీరో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు వస్తుర్రు పోతుర్రు, మనం బండ్లు ఆపుకోవడం, సిగ్నల్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇంకా డైరెక్ట్ హైవే ఇక చక్కగా మన అక్కడి నుంచి అనకాపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే మన కలకత్తా వెళ్ళిన దాకా మొత్తం హైవేనే. అన్ని ఫ్లైఓవర్స్ పడుతున్నాయి. విలేజ్లలో మాత్రం ఆ విలేజ్ వాళ్ళ అవతల నుంచి ఈతల నుంచి ఇటు అటు పోవాలంటే మాత్రం కింది నుంచి అనమాట. ఇక ఫ్లైఓవర్ కింది నుంచి మన హైవే మీద మాత్రం ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఉండదు, ఎలాంటి బండ్లు ఆగడము లేకపోతే సిగ్నల్స్ ఇలాంటివి అయితే అస్సలు ఉండవు. డైరెక్ట్ ఒకటే రోడ్ ఇక కలకత్తా దాకా తొక్కుడు. మనకు అవసరం ఉంటే మధ్యలో పనుల కోసం ఆపుకోవడమే, కానీ ఇంకా బండ్లు ఆగడం ఇలాంటి బండ్ల ట్రాఫిక్ జామ్ లాంటివి అయితే ఏమి ఉండవు అనమాట. అందుకనే చాలా రోజుల నుంచి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దగ్గర 1 year పైననే అవుతుంది అనుకుంటా. ఇక్కడ ఒక అన్నయ్య రోడ్డు పైన బండ్లు వెళ్తుంటే కూడా ఆయన రోడ్డు మీదకి వచ్చి మరీ అడుక్కుంటున్నాడు. హ్యాండిక్యాప్డ్ అనుకుంటా. అందరూ 2 రూపీస్ 3 రూపీస్ ఇట్లా 5 రూపీస్ ఇట్లా ఇసిరేసి వెళ్తున్నారు బండి పై నుంచే డైరెక్ట్. ఇందాక మేము వస్తున్నప్పుడు కూడా అట్లనే రోడ్డు పైకి వచ్చిండు. చూసి నేను అక్కడ పక్కనే బండి ఆపుకొని ఇక్కడ దాకా వచ్చిన. ఆయన దగ్గర వాటర్ బాటిల్ కూడా లేదు. వాటర్ బాటిల్ ఇచ్చేసిన. మేము కూడా అక్కడ ముందర మేము తాగుదామని కొనుక్కున్నాం ఎండకి కూల్ వాటర్. ఆయన చూసి అసలు మామూలుగా అనిపిస్తుంది. అసలు ఏంటి లైఫ్ ఇట్లా కూడా ఉంటా, పాపం అంత కష్టం ఏమొచ్చింది అని చెప్పేసి అనిపిస్తుంది. చాలా బాధ వేసింది. ఇంకా ఆయనకు నేను తోచిన సాయం అయితే నేను చేసిన. ఈ అన్నయ్యకి పోలియో వచ్చిందంట. వీళ్ళ మమ్మీ ఉందంట, కాకపోతే ఆమె కూడా ముసలామెడంట. ఇద్దరు సంపాదించలేని పరిస్థితి. నేను ఇక్కడ వచ్చి రోజు అడుక్కొని వెళ్తేనే మాకు తిండి వెళ్తుంది, మేము తినగలుగుతాం అని చెప్పి అంటున్నాడు ఆయన. మేము ఇక్కడ బండి సైడ్ కాపుకొని అక్కడికైతే వెళ్ళేసి వచ్చినాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందు వెళ్ళేది మన అస్సాం కాబట్టి అస్సాంకి వెళ్ళే వరకు ఎలా ఉంటుందని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అస్సాంలో చాలా వరకు అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, పోలీసు వాళ్ళతో ఎంత ఇబ్బంది అవుతుందని చూడండి.